మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఎన్గేడి అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండమేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను. మార్గముననున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహయొకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలి భాగములో ఉండిరి కనుక దావీదు జనులు, అదిగో, నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చెయ్యునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను. యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్లి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్లి, నా ఏలినవాడా, రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కన్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలినవాని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి, చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంతమాత్రమునూ రాదనియు నాలో తప్పిదము ఎంతమాత్రమునూ లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమునూ చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును, కాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును కాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా, నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజువగుదవనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చెయ్యకుండునట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చెయ్యుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులును తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి.